రాముని విలక్షణ గుణాలను గుర్తించి దశరథుడు అతడిని తన వారసుడిగా ప్రకటిస్తాడు. ప్రజలు ఆనందిస్తారు. కాని కైకేయి హృదయంలో అసంతృప్తి రాజుకుంటుంది. మంతర తన కపట బుద్ధితో కైకేయికి భయం కలిగిస్తుంది. రాముడు రాజైనంత మాత్రాన భరతుడి హక్కు పోతుందని భయపెడుతుంది. కైకేయి మానసికంగా మారిపోతుంది. కైకేయి తన పాత వరాలను కోరుతుంది. రాజధర్మానికి బంధించబడ్డ దశరథుడు రాముని అరణ్యవాసాన్ని ఒప్పుకుంటాడు. అతని హృదయం తునకలవుతుంది. రాముడు తండ్రి మాటకు విధేయతగా అరణ్యవాసం స్వీకరిస్తాడు. సీత, లక్ష్మణుడు అతని వెంటపోతారు. అయోధ్య వీరి బిడాయికి బాధతో వీడ్కోలు చెబుతుంది. నిజం తెలిసిన భరతుడు సింహాసనాన్ని తిరస్కరిస్తాడు. అరణ్యంలోకి వచ్చి రాముని వినవిస్తాడు. కాని రాముడు తన తండ్రి మాటకు కట్టుబడి ఉండాలని తేల్చి చెబుతాడు. రాముని వదిలి పంపిన బాధ, తన మాట వల్ల కుమారుని నష్టం జరిగిన వేదన, ఈ తల్లడిల్లే మనోభావాలతో దశరథ మహారాజు గుండె మోపలిపోయాడు. రాముని కోసం కళ్లకంపిన కన్నతండ్రి శోకసముద్రంలో అంతరించిపోయాడు. రాముడు తిరిగి రావడం లేదన్న విషయాన్ని అంగీకరించిన భరతుడు తన అధికారాన్ని రాముని పాదుకలకు సమర్పించాడు. రాముని ప్రతినిధిగా అవి పాలన చేయాలన్న అతని తపన గాఢమైన అక్కరను చాటింది. సింహాసనాన్ని తిరస్కరించిన భరతుడు రాముని తిరిగిరానంతవరకు నందిగ్రామంలో నివసించాలనుకున్నాడు. మహారాజుగా కాదు, భక్తునిగా రాముని ప్రతిరూపంగా పాలించాడు. భరతుడు అడవిలో రాముని కోసం వెతుకుతున్న దృశ్యం. అతడు వశిష్ఠ మహర్షి, శత్రుఘ్నుడు మరియు ఇతరులు వెంట ఉన్నారు. భరతుడి ముఖం విషాదంతో కనిపించాలి. అడవి మార్గం మధ్యలో వారు నడుస్తున్నారు. భరతుడు రాముని చరణ పాదుకలను చేతిలో పట్టుకుని నమస్కరిస్తున్న దృశ్యం. పక్కన రాముడు, సీత, లక్ష్మణులు ఉన్నారు. వనదేవతల మధ్యలో శాంతియుత వాతావరణం. భరతుడి ముఖంలో భక్తి, విచారం.